వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రతిఘటించాల్సినటువంటి అధికారులు ఆమోదిస్తున్నారని చెప్పి పద్మనాభ రెడ్డి గారు అంటున్నారు. మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ భద్రత ఉంది, పదవీ భద్రత ఉంది, అయినప్పటికీ కూడా ఎందుకని ప్రజా వ్యతిరేక నిర్ణయాలని అధికారులు వ్యతిరేకించలేకపోతున్నారు? వ్యతిరేకించలేకపోవడం కాదండి, అది తప్పు. వ్యతిరేకించాలన్న కోరిక లేకపోవడం. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునే పరిస్థితి వచ్చినప్పుడు వ్యతిరేకించాలన్న కోరిక ఉండదు. ఇప్పటికి కూడా తప్పు చేస్తే వ్యతిరేకించబడిన అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, జాతీయ స్థాయిలో ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా వ్యవస్థలు పూర్తిగా కుప్పగొలిపోయినాయి. రాష్ట్రంలో చాలా కాలంగానే ఈ అధికార యంత్రాంగంలో నాయకత్వం పూర్తిగా లోపించింది, కొరబడింది. అయితే సేఫ్టీ ఫస్ట్. నా వరకు నేను భద్రంగా ఉండాలి, నా ప్రమోషన్లు, నా కెరీర్, నా పోస్టింగ్లు బాగుండాలి, నాకు లోకమేమైతే ఏమని చెప్పిన భావం, లేకపోతే మనకెందుకు గొడవంతో మనం కూడా కలిసిపోదాం అన్న భావం చాలా కాలం నుంచి వచ్చింది. కాకపోతే ఇటీవల కాలంలో మరింత తీవ్రంగా పెరిగింది. ఆ పెరిగింది కూడా ఏమిటంటే చిన్న స్థాయి కాదు. అదివరకు ఏదో ఒక చిన్న తప్పు జరిగిందని చెప్పినప్పుడు ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్ల స్థాయికి ఎదిగింది. రాష్ట్రంలో కొందరు ఉన్నతాధికారులే 100 కోట్ల రూపాయల స్థాయికి డబ్బులు సంపాదించారని చెప్పని రాష్ట్రం బయట ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. నా మటుకు నాకు పేర్లతో సహా చెప్పారు కొన్ని రాష్ట్రాలకు వెళ్తే, మీ రాష్ట్రంలో ఫలానా వాడు ఇట్లా అంట కదా అని చెప్పని. కాబట్టి ఇప్పటికైనా మనం కఠినంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోయినట్టయితే ఇక నుంచి ఈ రకమైనటువంటి ఉదాసీనత ఉండదు. తప్పు చేస్తే శిక్షిస్తాం, మంచి చేసిన వాళ్ళని గౌరవిస్తామని చెప్పిన సంకేతాన్ని బలంగా రాజకీయ వ్యవస్థ పంపించకపోతే ఇప్పటికే వ్యవస్థ చాలా వరకు కుప్పకూలిపోయింది, పూర్తిగా నాశనం అవుతుంది. రవి గారు, ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో